రియల్‌మీ గూడా మనకి ఎక్కడ తగ్గట్లేదనమాట. ఈ నెల 20 తారీఖు ఒక మొబైల్ లాంచ్ అవ్వబోతుంది రియల్‌మీ నుంచి. అదే మనకి రియల్‌మీ జీటీ 8 ప్రో. ఇదైతే మాత్రం వన్‌ప్లస్‌ని, ఐక్యూని బీట్ చేసేటట్టు ఉందనమాట. స్పెక్స్ అయితే మాత్రం. ఈ మొబైల్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అప్రాక్స్‌గా దీని ప్రైస్ నాకు తెలిసి చెప్తా. దాని గురించి క్లారిటీగా చెప్తాను, మీకు ఎండింగ్‌లో చెప్తాను. ఒక్కొక్కటి మీకు చెప్పుకొని వస్తాను. అండ్ ఈ మొబైల్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో సర్వే అవుతుందా లేదా, అసలు ఇంత మార్కెట్ ఉందా లేదా, దాని గురించి కామెంట్స్లో చెప్పేయండి. రియల్మీ ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ వరం చాలా బాగుందన్నమాట. స్పెక్స్ అయితే కనుక చూద్దాం, ప్రతిదీ మీకు వివరంగా చెప్తాను. సో దానికన్నా ముందు మీరు చేయాల్సింది మన ఛానల్ గ్రోత్ పెంచండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలా డీల్స్ వస్తూనే ఉన్నాయి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మిత్రాలో చాలా వరకు మనకి డీల్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. ఇప్పటికి బోర్ కూడా వచ్చే ఉంటుంది. ఇక్కడ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి, నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. టాపిక్లకి వెళ్ళిపోదాం. టాపిక్లకి వెళ్ళిపోతే ఈసారి డిజైన్ క్వాలిటీ ఇప్పుడుకొచ్చి రియల్మీలో కానీ వేరే బ్రాండ్లో కానీ ఇలాంటి బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ తీసుకురాలేదు. ఇదే కొత్తగా తీసుకొస్తున్నారన్నమాట. నాకు తెలిసి ఇలాంటి కొన్ని చూడాలనుకుంటే కానీ మనం నథింగ్లో చూడొచ్చు. బట్ దాని తర్వాత మనకి రియల్మీ తీసుకొస్తుంది బ్యాక్ సైడ్ కెమెరా బంప్స్. ఇది యాక్చువల్గా మనకి సర్కిల్ రూపంలో ఉంటుంది. బట్ దీంతో పాటు మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇంకో కేసు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. బ్యాక్ సైడ్ కెమెరా బంప్స్ ని మార్చొచ్చు. ఒకటి సర్కిల్ రూపంలో ఉంది, ఒకటి స్క్వేర్ రూపంలో ఉంది. చాలా స్కూల్ ఉన్నాయి. ఆ రెండు ఓపెన్ చేస్తే మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ సర్కిల్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి స్మార్ట్ వాచ్ లో కూడా ఉందన్నమాట నథింగ్ నుంచి. ఈసారి మనం మొబైల్లో చూస్తున్నాం అనమాట. సో దాన్ని బట్టి మనకి ఈసారి డిజైన్ క్వాలిటీ మీద మంచి ఫోకస్ పెడుతున్నారు. అండ్ చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ పంచోల్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ విక్టర్స్ ప్రొడక్షన్ ఇందులో ఉండబోతుందని చెప్పి కొన్ని వెబ్సైట్లు చూపిస్తూనే ఉన్నారు. బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ అయితే మాత్రం కొత్తగా ఉంది. అక్కడ చాలా మెన్షన్ చేశారనమాట. ఒకటి కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అండ్ రికో అంటే దీన్ని ఒక కొలాబరేషన్ అవుతుంది అనమాట. దీంతో కూడా మనకి పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఈ రెండు హైలైట్ చేస్తున్నారు. సో ఫ్రంట్ వస్తే కనుక చాలా బాగుంది ఈ మొబైల్ వచ్చేసరికి. బ్యాక్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ డిజైన్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ మనకి ఎక్కడ తగ్గించడం లేదు. ఇది మనకి 6.7 ఇంచ్ Full HD+ LTPO ప్యానల్ తో వస్తుంది. 140 డెప్త్ తో వస్తుంది. డాల్బీ, స్టీరియో, HDR, 10-bit ప్యానల్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మల్టీమీడియా చూస్తాం అనుకుంటే గనక ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 93% వరకు ఆక్యుపై చేసింది. సో మొబైల్ మొత్తం మనకి డిస్ప్లే ఉంటుంది కాబట్టి మీరు మల్టీమీడియా ఎక్కువ చూస్తాను అనుకుంటే ఈ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మీకు డిజైన్ క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ ఎక్కడ తగ్గలేదు, చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఈ ప్రాసెసర్ ఫస్ట్ మనకి వన్‌ప్లస్ తీసుకొస్తుంది. నెక్స్ట్ మనకి ఈ మొబైల్ తీసుకొస్తుంది అండ్ ఐక్యూ తీసుకొస్తుంది. ఈ మూడిట్లో మనకి ఇదే ప్రాసెసర్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఫ్యూచర్లో ఇది కాకుండా ప్రతి మొబైల్, ప్రతి కంపెనీ కూడా తీసుకొస్తూనే ఉంటుంది అనమాట. బట్ ఫస్ట్ మాత్రం మనకి వన్‌ప్లస్ తీసుకొస్తుంది. సెకండ్ మనకి రియల్మీ తీసుకొస్తుంది. అదే మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్. కొంచెం పెద్దగా ఉంది నేమ్ వచ్చేసరికి, పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి కొత్త చిప్ సెట్ యూజ్ చేస్తున్నారనమాట. అదే మనకి R1 చిప్ సెట్. ఇది గేమింగ్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎంత గేమింగ్ ఆడినా సరే ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. ఈ మొబైల్ కి ఇది టాప్ అనమాట. 12GB 250GB స్టోరేజ్ తో వస్తుంది. 16GB 512GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ 1TB వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఇలా 3 వేరియంట్ తో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. LPDDR5X ర్యామ్ తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. సో గేమింగ్ విషయంలో మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది. ఎక్కడ ల్యాగ్స్ ఉండవు కాబట్టి గేమింగ్ అనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మనకి చెక్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇది వచ్చేసరికి ప్రాసెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరా అయితే కనుక ఈసారి వేరే లెవెల్లో ఉండబోతుంది. నేను రీసెంట్గా ఒక మొబైల్ వాడాను. అదే మనకి రియల్మీ P4 Pro. దాంట్లో రెడ్ చిప్ యూజ్ చేశారు. అది కెమెరా విషయం చాలా హెల్ప్ చేసింది అనమాట. సో ఒక చిప్ సెట్ యూజ్ చేయడం అంత కెపాసిటీ ఉందంటే కనుక అదే రికో బ్రాండ్ తో కొలాబరేషన్ అయిందంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉన్నాయి. ఆ సర్కిల్లో వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 200 MP సోనీ IMX882 సెన్సార్. ఇది మనం 2x 3x కూడా మనం జూమ్ చేసి ఫొటోస్ తీయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది. కెమెరా మీద అయితే ఈసారి ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. సెల్ఫీ 32 MP, బ్యాక్ నుంచి 8K క్యాపబిలిటీ, 4K క్యాపబిలిటీ అన్ని మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈసారి కెమెరా మీద అయితే మాత్రం వేరే లెవెల్ అనమాట. సో కెమెరా గురించి కూడా మనం ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ కూడా చాలా మంచి ఫోకస్ పెడుతున్నారు ఇందులో వచ్చేసరికి. 7000 mAh బ్యాటరీ కానీ లేదా ఒక 5 ఎక్స్ట్రా పెంచబోతున్నారు. 7500 mAh బ్యాటరీ కానీ వస్తుంది. 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో వచ్చేసరికి.
బిగ్ బ్యాటరీ, బిగ్ ఛార్జర్, చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. నాకు తెలిసి ఈ ఛార్జర్తో ఈ మొబైల్ ఛార్జ్ చేస్తే కనుక ఒక 30 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట. అండ్ ఐపీ రేటింగ్తో వస్తుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడితే కనుక ఐపీ రేటింగ్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, NFC ఉంటుంది, బ్లూటూత్ 6.0 సపోర్ట్ చేస్తుంది, వైఫై 7తో వస్తుంది, అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. నాకు తెలిసి అప్డేట్స్ మనకి 3+4 అప్డేట్స్ ఇందులో రావచ్చు. సో ప్రతిదీ మనకి ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మనకి చెక్ చేసుకుంటూ వస్తే కనుక టిక్ మార్క్ చేసుకుంటూనే వచ్చినాయి అనమాట. చూడండి, డిజైన్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, ఆడియో, ప్రాసెసర్, ర్యామ్, బ్యాటరీ, ఛార్జర్, ఐపీ రేటింగ్ ఒక్కటే మిస్ అయింది, అదే మనకి రివర్స్ ఛార్జ్. సో ఉంటుందా లేదని చెప్పి ఇంకా మనకి మెన్షన్ చేయలేదు ఎటువంటి వెబ్సైట్లో వచ్చేసరికి. ఒకవేళ మనకి రివర్స్ ఛార్జ్ ఉంటే గనక నాకు తెలిసి ఫుల్ ట్రూ ఫ్లాగ్షిప్ అవుతుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. అండ్ ఇవన్నీ చెప్పాను కదా, ప్రైస్ ఎంత తీసుకొస్తున్నారు మన ఇండియన్ ప్రకారం చూస్తే కనుక కొన్ని వెబ్సైట్లో బేస్ వేరియంటే 1250 GB స్టోరేజ్ మనకి 55,000. దేనికి పోటీ మనకి iQOO 15కి, OnePlus 15కి, ఈ రెండింటికి మధ్య పోటీ అనమాట ఇది వచ్చేసరికి. నాకు తెలిసి iQOO 15 మనకి 50Kకి రావచ్చు, ఇది మనకి 55Kకి రావచ్చు, అండ్ OnePlus వచ్చేసరికి 65K రావచ్చు. ఈ మూడు మనకి ఒక 5,000 డిఫరెంట్లో ఉంటాయి అనమాట. ఈ రెండు మొబైల్స్ గట్టి పోటీగా ఈ మొబైల్ మన లాంచ్ అవుతుంది. మహా అయితే కనుక OnePlus, రియల్మీ, iQOO ఈ మూడు మనకి ఒకే మంత్లో వస్తున్నాయి. సో ఈ మొబైల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అండ్ ఈ మొబైల్ మాత్రం వెబ్సైట్లో మాత్రం విపరీతంగా షేర్ చేస్తున్నారు అనమాట. చాలా చాలా బాగున్నాయి స్పెక్స్ వచ్చేసరికి. నన్నైతే మాత్రం బాగా ఇంప్రెస్ చేసినాయి ఈ స్పెక్స్ అయితే. ఈసారి రియల్మీ అయితే కనుక మంచి ఫోకస్ పెడుతున్నారు బడ్జెట్ నుంచి హై రేంజ్ వరకు. ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మనకి చెక్ చేసుకుంటూ వస్తున్నారు. గ్రాఫ్ కూడా కొంచెం పెరగబోతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ప్రైస్ కూడా మనకి అగ్రెసివ్గా తీసుకొస్తారనమాట, చాలా మంచి ప్రైస్ తీసుకొస్తారు ఇది వచ్చేసరికి. నాకు తెలిసి ఈ మొబైల్ మనకి 45,000 నుంచి 50,000 ఈ ప్రైస్ మీద తీసుకొస్తే కనుక రియల్మీకి మంచి మార్కెట్ ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్. మీరు ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఒకవేళ మొబైల్ ప్రైస్ ఎంత తీసుకొస్తే బెటర్ అని చెప్పి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నిన్న మన ఛానల్లో 12,000లో 10,000లో ఒక వీడియో చేశాను, చూడ పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది. అండ్ టెలిగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాం, ఫాలో అవుతూ ఉండండి. డీల్స్ వస్తూనే ఉన్నాయి, పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఈరోజు టాపిక్ ఇదనమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను. అందరూ బాయ్ బాయ్, జై హింద్.